బీఆర్ఎస్ బీజేపీ పార్టీలపై టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటే చిన్న పిల్లలు కూడా నవ్వుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఎప్పటికీ అధికారంలోకి రావని మహేష్ కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు. మరో 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గవర్నర్ నియామకాల్లో ఇదివరకు జరిగిన రీతిలోనే మనం ఇచ్చాము. దానిలో లొసుకులు ఉన్నాయనే మాట సుప్రీంకోర్టు భావించినప్పుడు తుది తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పులో వారు ఏమన్నారు, ఏ రకంగా తీర్పు ఇచ్చినా చదివిన తర్వాత తదుపరి మేము దాని మీద స్పందిస్తాం. అన్ని తెలిసి కోదండరామ్ బలిపశం చేశారు కాంగ్రెస్ పార్టీ. కోదండరామే కాకుండా ఇప్పుడు సిపిఐ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ విధానం ఒక మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుంది. పొత్తులో భాగంగా సిపిఐని చేర్చుకున్నాం, మాట నిలబెట్టుకుని ఎమ్మెల్సీ ఇచ్చాం. పొత్తులో భాగంగా కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చాం. వారు శాసన మండలి ఉండడం అవసరం. ఇలా కేసీఆర్ కంటే కూడా ఎక్కువ తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న వ్యక్తి. అదృష్టవశాత్ కేసీఆర్ ముందుకెళ్లి ముఖ్యమంత్రి అయిన గారు కోదండరామ్ కూడా ఆ రకంగా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న వ్యక్తి. వారు చట్టసభలో ఉండాలని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ భావించింది. వారికి ఎమ్మెల్సీ ఇచ్చినాం. అది తుది తీర్పు వచ్చిన తర్వాత దాన్ని స్పందిస్తాం. రామచంద్రరావు గారు మాట్లాడుతూ బీఆర్ఎస్ నుంచే కాదు కాంగ్రెస్ నుంచి కూడా మొత్తం చాలా మంది టచ్ లో ఉన్నారు. బీజేపీ పార్టీ తెలంగాణలో పోగు మోస్తుందంటే చిన్నపిల్లలు నవ్వుతాడు. తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు, కుల సమీకరణ దృష్ట్యా, మత సమీకరణ దృష్ట్యా ఇక్కడ బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. గవర్నర్